దేశంలో ఉద్యోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఈపీఎఫ్ఓ గణాంకాలు దీనికి సాక్ష్యంగా ఉన్నాయి. ఆదివారం విడుదల చేసిన ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పదవీ విరమణ నిధిని నిర్వహించే సంస్థ జనవరి 2024లో మొత్తం 16.02 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2024 జనవరిలో తొలిసారిగా దాదాపు 8.08 లక్షల మంది కొత్త సభ్యులు ఈపీఎఫ్ఓలో చేరారని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 2.05 లక్షల మంది మహిళలు కూడా ఉన్నారు. కొత్త సభ్యుల్లో ఎక్కువ మంది 18 నుండి 25 సంవత్సరాల వయసు గలవారు. జనవరి 2024లో జోడించబడిన మొత్తం కొత్త సభ్యులలో వారి సంఖ్య 56.41%. వర్క్ ఫ్రమ్ లో చేర్చిన ఉద్యోగుల్లో ఎక్కువ మంది యువకులేనని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇది వారి మొదటి ఉద్యోగం. ఈపీఎఫ్ఓ స్కీముల నుండి వైదొలిగిన సుమారు 12.17 లక్షల మంది సభ్యులు మళ్లీ సభ్యులుగా మారినట్లు పెరోల్ డేటా చూపిస్తోంది. వారు తమ ఉద్యోగాలను మారినట్లు డేటా చూపిస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ఇతర సంస్థలలో తిరిగి చేరారు. ఆ సమయంలో తమ నిధులను బదిలీ చేయడానికి ఈపీఎఫ్ఓను ఎంచుకున్నారు. 8.08 లక్షల మంది కొత్త సభ్యులలో దాదాపు 2.05 లక్షల మంది మహిళలు. ఇది కాకుండా 2024 జనవరిలో దాదాపు 3.03 లక్షల మంది మహిళలు ఈపీఎఫ్ఓ సభ్యులుగా అయ్యారు. శ్రామిక శక్తిలో పెరుగుతున్న మహిళల సంఖ్య ప్రోత్సాహకరంగా ఉంది. దీన్ని బట్టి ఇప్పుడు కంపెనీలు మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నాయని అర్థమవుతోంది. ఫినాన్స్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, కంప్యూటర్ ఆపరేటర్స్, హాస్పిటల్స్ లో చాలా ఉద్యోగాలు దొరికాయని ఈపీఎఫ్ఓ డేటా చూపిస్తోంది. మొత్తం సభ్యులలో 40.71% మంది మ్యాన్ పవర్ సప్లై, సాధారణ కాంట్రాక్ట్, సెక్యూరిటీ సర్వీస్ వంటి కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు. ప్రతి నెల పేరోల్ డేటా విడుదల చేయబడుతుంది. ఈపీఎఫ్ఓ ఏప్రిల్ 2018 నుండి ఈ డేటాను విడుదల చేస్తోంది. ఈ డేటా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ సహాయంతో ధృవీకరించబడింది.